వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరి యొక్క గజమాలను వారి యొక్క మిత్రులు గాని గ్రామస్తులు గాని అందరూ మరి ఏకతాటిగా ఇలాంటి గజమాలను మరి పసలు వదిలి వేయడం మరి మొట్టమొదటిసారిగా అనిపిస్తున్నది. కావున అందరికీ ధన్యవాదాలు. దయచేసి అందరూ పక్కకు జరగాలండి ప్లీజ్. ఈ యొక్క గజమాలను తిలకిస్తేందుకు చాలా మంది ఉన్నారు. కావున మరి దూరంగా ఉండి శేఖర్ పుట్టినరోజు వారి యొక్క గ్రామస్తుల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటూ ఈ యొక్క గజమాలను కిషోర్ గారు వస్తున్నారు. దయచేసి మరి వారికి అవకాశం ఇవ్వాలి. సంబరాలు ఎప్పటికి రావండి, ప్రతి సంవత్సరం ఒక్కటేసారి వస్తుంది. కావున మీరందరూ ముందు ఉన్న వాళ్ళు పక్కకు జరిగేసి వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. రాజు అందరికి అవకాశం ఇచ్చే అవకాశం తమ్ముడు రాజు అందరికి అవకాశం ఇవ్వాలి. ఎవరిని కూడా కించపరిచే విధంగా చేయొద్దు. దయచేసి మన గ్రామస్తులకు అందరికీ అవకాశం ఇవ్వాలి. శేఖరన్న పక్కన జరగాలి. అందరు అభిమానులకు అవకాశం ఇవ్వాలన్నా, లేకుంటే మీ మీద మేము అందరం దయచేసి
వాళ్ళు ఫోటో ఎంతసేపు ఇస్తారు? మా అంటే ఒక 2 నిమిషాలు. మరి సభకు కింద కూర్చున్నారు. ఈరోజు మరి శేఖర్ పుట్టినరోజుకు మరి మా విధానం చెప్తున్నారు. మరి వారికి ముందు నడవడానికి రాదు. మరి వారికి
ఈరోజు బసర్వాడి గ్రామంలో గొడుగు చంద్రశేఖర్ భోజనం చేసేతానే ఇబ్బంది పడకుండా తినండి, మెల్లగా తినండి, ఏం కాదు. 5 నిమిషాలు లేట్ 2 ముక్కలు ఎక్కువ తినండి. ఇంకా 2 కింటాలు వండుతా, ఇంకా 2 కింటాలు ఆయన వండుతా, ఇంకా 2 కింటాలు కూర చేస్తా, ఏమన్నా చేస్తా, కానీ మెల్లగా తినండి. ఇట్లా మాట్లాడి ఇష్టమే మనం తీసుకోవచ్చు బాబు. దయచేసి గణేష్ బ్రో వాళ్ళ అభిమానము ఒకసారి ఒక ఫోటో దిగుదామని వాళ్ళ అభిమానం, పిల్లల అభిమానము ఎవరికి కారణం 5 నిమిషాలు వెయిట్ చేయండి. అక్కడ లోకకుండా ఇలా మెల్లగా లోకకుండా ఇలా మీ ఆశీర్వాదం ఎల్లకాలం ఇట్లనే ఉంటే మేము గ్రామానికి ఏం చేయాలో అది చేసి
కావాలి. మరి జన్మదిన వేడుక ఈరోజు మరి గ్రామ యూతులకు, గ్రామ పెద్దలకు, చిన్నలకు, గ్రామ ప్రజలకు, ఈ చిన్న కుర్రాళ్ళకు కూడా అందరూ కూడా మరి చిన్న పెద్దలు అందరూ కూడా ఈ ప్రత్యేకంగా మరి చంద్రశేఖర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇంకోటి మరి పోయిన సంవత్సరం ఒక విధం జరిగింది, ఆ రోజు కూడా మరి మేము మాట్లాడడం జరిగింది. ఆ రోజు కొంచెం చిన్నగా జరిగింది, ఈ రోజు మరి కొంచెం పెద్దగా జరిగింది. అంటే చంద్రశేఖర్ మరి ఆయన అభివృద్ధిని బట్టి యూత్ పెద్దలు మరి ఆడపిల్లలు అందరూ కూడా ఆయనకు అభిమానులు చాలా ఎక్కువగా ఈ రోజు మరి ఇంతగా అభిమానిస్తున్నారంటే ఆయన చిన్నదానికి పెద్దదానికి ఆయన చేదోడుగా వాదోడుగా మరి ప్రతి పనులు కూడా ఆయన ఎంబడి అక్కడ ఆలి అక్కడ ఏమి జరిగిందనేది తెలుసుకోవడము ఆయనతో అయినంత సాధ్యం మట్టుకు నా పని వాళ్ళకు చేయదే అనేది ఒక ఆయన మంచి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని బట్టే ఈ రోజు మరి ఇంత ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అందుకే ఆయన అంత అభిమానము మరి ప్రేమాభిమానాలు మరి అది ఈ గ్రామంలో అందరికీ కూడా చూపిస్తున్నాడు కాబట్టి, వాళ్ళందరూ కూడా ఈయన మీద చూపిస్తున్నారు కాబట్టి ఇట్లాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో 100 జరుపుకోవాలి. 100 జరుపుకొని 1000 మందికి మరి ఆయన సహకరించి అభివృద్ధి చేస్తారని ఈ జన్మదిన శుభాకాంక్షలు మరి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశము ఇంతటితోని ఇది ముగిస్తున్నాను. జై చంద్రశేఖర్.
కజ్జాయి శేఖరాల కజ్జాయి కజ్జాయి జన్మదినం చంద్రశేఖర్ శుభాకాంక్షలు. మరి తర్వాత మసల్వాది గ్రామంలో జంపాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నాము. వేరే రకంగా అనుకోవద్దు ఎవరు, ఇక్కడ పబ్లిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి అని అందరి గురించి మాట్లాడుతున్నాం. చంపాడు మరి పసల్వాదులో అది తీసేయాలని అందరికి కూడా ఊరోళ్ళకు కూడా చాలా మందికి అందరికి కూడా ఉన్నది. ఆ రోగాలు వస్తున్నాయి, దోమలు అన్ని రోగాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా గ్రామంలో అందరూ కూడా కంకణబద్ధంగా కంకణం కట్టుకొని మరి అందరూ కూడా దానికి కృషి చేసి జంపాడను తీసేస్తారని గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా యొక్క విన్నపం. దాన్ని తీసేసిన దాకా ఎవరు కూడా యూత్ ముందుండాలి, పెద్ద మనుషులు ఎన్నుకుంటారు, మనం ముందుండి దాన్ని ఖచ్చితంగా తొలగించే ప్రయత్నం చేయాలని మరి నేను అందరితో కోరుకుంటున్నా. అది తీసేస్తారు, మనం ఎంబడి పడితే వాళ్ళు తీసేస్తారు, లేదంటే తీసేరు, అట్లనే ఉంటుంది. వేసిన వాళ్ళు ఎవరో, తీసిచ్చేది మనం దీపిస్తాం. వేసిన వాళ్ళు దీపిస్తాం మనం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి న్యాయం జరుగుతుంది.
ఆ న్యాయంకు మనం పోరాడితే ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ మరి సహకారం చేస్తుంది, ఖచ్చితంగా పోతుంది. అది మీరు ఖచ్చితంగా చూడండి. అందరు కూడా గ్రామస్తులు కూడా అందరూ చిన్నలు పెద్దలు అందరూ కూడా రావాలి. వస్తే ఈరోజు ముఖ్యంగా పసలవాయి గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు. రేపు పొద్దుగల వచ్చే రాఖీ పండుగ సందర్భంగా ఆడపడుచులందరికీ పసలవాయి గ్రామ ఆడపడుచులందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన వరలక్ష్మి వ్రతము, ఈరోజే పండుగ సాయన్న మన ముదిరాజ్ పండుగ సాయన్న పుట్టినరోజు, ఈరోజే మన గొడుగు చంద్రశేఖర్ పుట్టినరోజు. ఇవన్నీ మనకు ఈ ప్రోగ్రాం ఎంచుకోవడానికి ఈ 3 అవకాశాలు వస్తున్నాయి. మంచిగా అన్నదానం కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతిసారి మేము అన్నదానం చేయడం మాకు ఒక ఆనవాయితీ. మాకు తెలివి వచ్చిన సంది వినాయకుడి కాడ కానీ పుట్టినరోజులో కానీ అన్నదానాలు చేస్తాము. ఆ అన్నదానాలు చేసుకుంటూ ఇప్పుడు ఈరోజు అక్కలకు, చిన్నలకు, పెద్దలకు గడపన శిరసొంచి పాదాభివందనాలు చేసుకుంటూ మా తమ్ముడిని నిండు నూరేళ్లు ఆశీర్వదించి పై స్థాయిలోకి వెళ్ళేటట్టు సహకరించాలని గ్రామ ప్రజల్ని, యువకుల్ని ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా. మేము అడుగుతున్నది ఏమని అడుగుతున్నా, మాకు డిమాండ్ చేసి కాదు, పాదేయపడుతున్నాం. ఒకసారి అవకాశం ఏంటని పాదేయపడుతున్నాం, అడుగుతున్నాం. ఒకసారి అర్థం చేసుకోండి. 10 సంవత్సరాల నుండి ఎంత ఇబ్బంది పడుకుంటూ వచ్చినాము. ఈసారి మాకు అవకాశం ఇవ్వండి. మేము మా తమ్ముడు ఒక స్థాయిలకు పనిచేసే బాధ్యత, పనిచేపించే బాధ్యత మాది. చేయకపోతే మాకు అడగండి. మళ్ళీ ఇంకో విషయం ఏమిటంటే మన దంపాడు విషయంలో మేము ధర్నా చేసిన విషయం, డిఎస్పీ వచ్చిండు, సిఐలు వచ్చిర్రు, ఎస్ఐలు వచ్చిర్రు, దాదాపు ఒక 100 మంది పోలీసు వాళ్ళు వచ్చిర్రు, మున్సిపల్ కమిషనర్ వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. దీక్షలో కూర్చున్నాము. 3:30 దాకా మనం దీక్షలకేం లేవలేము. ఉపవాసం పొద్దుగాల 8 గంటలకు కూర్చే 3:30 దాకా మేము దీక్షలకే లేవలేము. సావు రేవు అని చెప్పేసి కూర్చుంటే ఎవరికి అప్పటిదాకా గిట 2 గంటల దాకా గిట కలెక్టర్ ఛాంబర్లో ఉండి 2 గంటలకు సిఐ గారికి ఫోన్ చేసి, డిఎస్పీకి ఫోన్ చేసి, ఆర్డీఓలకు ఇచ్చినాము, 4 ఎంఆర్ఓలకు ఇచ్చినాము. తిరిగి మేము మర్చిపోయినాము. మాకు వచ్చే ఓపిక లేదు. మేము ఎంతమందికి మేము ఈ కాగితాలు ఇవ్వాలి, మేము సావనన్న వస్తాం, బతకనన్న బతాం దీన్ని అని చెప్పేసి మేము అదే డంప్యాడ్ కాడ వాన పడుతుంటే బురదలో కూర్చున్నందుకు మాకు ఒక సొల్యూషన్ వచ్చింది. మీడియా మిత్రుల ద్వారానే సొల్యూషన్ వచ్చింది. మీడియా మిత్రులే, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వీళ్ళు పై లెవెల్లో తీసుకెళ్ళడం వల్ల, ఢిల్లీ దాకా వెళ్ళడం వల్ల, ఢిల్లీలో రిపోర్ట్ ప్రకారం ఇక్కడ డంప్యాడు వేయడం తప్పని చెప్పేసి ఇంకో సైడు ఆల్రెడీ ఇక్కడ మీరు తీసుకుంటున్న ఇంటర్వ్యూ మీడియా మిత్రులకి కూడా తెలుసు. ఇంకో సైడ్ ఆల్రెడీ వాళ్ళు వెతుక్కున్నారు. అక్కడికి డంప్యాడ్ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతున్నది. వీడికి మరి రెవెన్యూ ఏమంటారు రిజిస్ట్రేషన్ ఆఫీస్, భూములకు కాకుండా ప్లాట్లు వాడే రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇక్కడికి తీసుకొస్తామని చెప్పేసి ఇట మీడియా మిత్రుల ద్వారానే మాకు తెలియడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకొస్తారా, ఇంకేమైనా వేరే కడతారా అట్లా, అది మాకు కరెక్ట్ తెలియదు. మీ ప్రెస్ మీడియాకు మేము తెలియడం ఏమిటంటే, మేము చేసిన ఉద్యమానికి, నేను 4 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమం, 4 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమానికి కనీసం ఈ రకంగానన్నా డంప్యాడ్ పోతుందంటే సంతోషం. అందరు పిల్లలు మంచిగా ఉంటారు, మా ఊరు బాగుంటుంది. ఏది ముఖ్యం కాదు, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యము. ఈరోజు మన కథ అయిపోయింది. మన పిల్లల భవిష్యత్తు ముఖ్యము, మన ఊరు ముఖ్యము, మనం ముఖ్యము. ఈరోజు మా తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. మంచి విషయాలు నేను ఎవిడెన్స్ ఉంటాయి ఆల్రెడీ ఒకవేళ మాట్లాడినట్టయితే క్షమించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన ఈరోజు చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఊరందరికీ కూడా సంతోషంగా ఉన్నది. నవ యువశక్తి లాగా మన వ్యక్తి అనేటోడు ఒకరు రావాలని చెప్పేసి, ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఊరందరూ కోరుకుంటున్నారు. పాత విషయాలను తీసుకుంటే కొంచెం న్యాయం జరగలేదు కాబట్టి, ఉదాహరణకు వేరేళ్ళు కాదు, మా విషయంలోనే చెప్తున్నాను.
మా విషయంలో, మా ల్యాండ్ విషయంలో చెప్తున్నాను, మాకు న్యాయం జరగలేదు. 10-15 సంవత్సరాలు జరుగుతుంది తిరుగుతూ ఉన్నాము. కలెక్టర్, ఎంఆర్ఓ ప్రతి ఒక్కరిని తిరిగి మాకు తీసుకొచ్చిపోయింది. మిగతా వాళ్ళు కూడా తిరిగి ఒక అతను కూడా చనిపోయాడు జరిగింది కలెక్టర్ ఆఫీస్లో. ఆ విధంగా మేము కూడా అనుకున్నాం. కానీ ఆ విషయంలో చంద్రశేఖర్ వచ్చేసి నేనున్నా అన్న, నేను ముందుకుండి నేను తీసుకెళ్తా, ఏం దాకైనా సరే నేను మాట్లాడతామని చెప్పేసి కాంగ్రెస్ తరఫున మా పార్టీ వ్యక్తులు కూడా మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ధైర్యం ఒకటి ఏంటంటే మాకు చంద్రశేఖర్ అన్న మాకు సపోర్టింగ్ ఉన్నారు కాబట్టి ఏదైనా మేము రెడీ ఉన్నాము. యూత్ కూడా ప్రతి ఒక్కరు మా పసల్వాదిలో చంద్రశేఖర్ అన్న ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంది. ఆయనను కూడా మేము ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ నా పుట్టినరోజుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆ విషయం ఏంటంటే ఇప్పటిదాకా అందరూ డంప్యార్డ్ గురించి, దాని గురించి, దీని గురించి, అన్నిటి గురించి మాట్లాడారు, మంచిగానే మాట్లాడారు. డంప్యార్డ్ ఇంతకుముందు తీసేస్తామని నిజంగానే తీయలేదు. కాకపోతే మళ్ళీ మన ముందడికి వచ్చి ఒక 5-6 మంది ముందడికి వచ్చి దాన్ని గట్టిగా చేసి ధర్నా చేసి అది చేసి ఇది చేస్తే లాస్ట్కి తీసేస్తామని చెప్పారు. వాళ్ళకి చెత్త తీస్తామన్నారు. చెత్త తీస్తామని చెప్పి గిట్ట దగ్గర 10-15 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా అందుకని చెత్త తీయలేరు, ఏం తీయలేరు. అందుకే మన కషాయం వచ్చినట్టు బయటకు వస్తుంది. కంపల్సరీ మున్సిపల్ కమిషనర్ని చెత్త బయటకు పంపిస్తా అని చెప్పిండు. అందుకే వీలైనంత తొందరగా చెత్త బయటకు పంపించాలి. ఈ వర్షం పడితే అందుకే డంపాలు రావు, అవి మేము తీసేస్తామని ఇంకో సంవత్సరం పడుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అట్లాంటి చెత్త గిత్త ఏదైనా బయటకు పోకపోతే కంపల్సరీ మేము మళ్ళీ రోడ్డు మీద ఎక్కి అన్ని చెత్త బండ్లను ఆపేసి మా ఊరికి చెత్త రాకుండా మొత్తం డంప్యాడే తీసేస్తాం. మనిషికి ఒక రేపు వీక్ వచ్చుకుంటాం. మేము ఇంటికి మొత్తం డంప్యాడే వీక్ పడేస్తాం. కంపల్సరీ మాకు ఇబ్బంది రాకుండా చూడాలి. మరొకసారి గుర్తు చేస్తున్నాం.